జై గోరంట్ల జై గోరంట్ల జై గోరంట్ల జై గోరంట్ల. మీరు ఎలా వైట్గా ఉండండి, అటుగా రాదు కొంచెం ఎలా అనుకున్నాం అందరూ అట్లా మాకు అవకాశం ఉంది మరి తీసుకోవడానికి జరుగుతున్నాం. తమ్ముడు అమ్మా కడపకండి అమ్మా మీరు. ఓకే 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 ఓకే. అమ్మ దయచేసి అంత అయిపోయిందా, మహిళలు అయిపోయిందా? ఓకే, సంతోషం, చాలా చాలా సంతోషం. కూర్చొని అక్కడ స్నాక్స్ ఏర్పాటు చేశారు. దయచేసి టీ తాగి కొంతసేపు వేదిక వద్ద విశ్రాంతి తీసుకోవాలని మహిళలందరూ కూర్చున్నాం. మీరు అందరూ ఉండమ్మా, మహిళలు వెళ్ళొద్దు. మీరు అందరూ ఉంటేనే వేదిక కన్నా ఈ ఎరక్కండి. హరిచంద్ గారు బాబు ఒకసారి ఉండండి, ఒకసారి దయచేసి ఒకసారి ఆగండి, ఒకసారి దిగండి దయచేసి. అమ్మ మీరు దిగలేదు, అందరూ సాల్వ్ వేస్తారండి. ఎవరేం చేస్తారు ఇక్కడ? 5 నిమిషాలు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క 5 నిమిషాలు గన్ని కృష్ణ గారి ఆధ్వర్యంలో ఏవీ లాంచ్ జరుగుతుంది. ఒక్క 5 నిమిషాలు. ఈ రోజున సార్ వీడియోని ఐటీడీ వారు అందరూ కలిపి ఒకసారి చిరంజీవి గోరంట్ల రఘురామ్ కిరణ్ డాక్టర్ ఆయన జన్మదిన సందర్భంగా ఏవీని ఐటీడీ వాళ్ళు తయారు చేశారు. అది నా చేతుల మీదుగా లాంచ్ చేయమంటున్నారు. డాక్టర్ గారు చాలా అంటే పొలిటికల్ గా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఆయన డాక్టర్ గా కూడా చాలా, ఎందుకంటే ఆయన పేరు ఉంటున్నారు, డాక్టర్ గా కూడా చాలా మంచి పేరు తీసుకొస్తున్నారు. భవిష్యత్తులో రెండు రంగాలను కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. డాక్టర్ అంటే సాక్షాత్తు కనిపించే ప్రత్యక్ష దైవం అని అక్షర అన్ని తనై ఆరోగ్యకరమైన పౌర సమాజ నిర్మాణానికి నేను సైతం అంటూ ముందుకు వెళ్తున్న గొప్ప మానవతావాది, ఆరోగ్య ప్రదాత డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ గారి జీవితం ముందు తరాలకు ఎంతో స్ఫూర్తిదాయక. అందరికీ నమస్కారం. మరి వాళ్ళ నా 40వ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో మా హాస్పిటల్ ప్రాంగణంలో రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరితో ఇవాళ నా జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం. సో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, 1 40వ సంవత్సరం, 2 పెరిగిన సామాజిక బాధ్యత. డాక్టర్గా నా పని నేను చేసుకుంటూ సమాజం పట్ల బాధ్యతతో గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ మేము స్థాపించి వివిధ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. సో ఈ సంవత్సరం గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ తరఫున మేము చేసిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిచ్చాయి.
సో మేము చేసిన పనులకి నారా భువనేశ్వరి మేడం కూడా చాలా బాగా అప్రిషియేట్ చేసి చాలా జెన్యున్గా చేస్తున్నారు, ఇంకా బాగా చేయమని ఆవిడ మాకు కొంత ఇన్స్పిరేషన్ మోరల్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా 2026లో కూడా హానెస్ట్గా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మా ఫౌండేషన్ మరింత పేద ప్రజలకి ఎవరికి అవసరం ఉందో వారికి ఎంతో కొంత ఆదుకునే పరిస్థితిలో ఉంటాము. 2026లో నా బర్త్డే తర్వాత న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటంటే, ఎక్కడైతే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు కూడా కుటుంబంలో ఆడవాళ్ళు ఎక్కువగా మొత్తం బాధ్యతలన్నీ వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు, సంపాదనలో కానీ ఇల్లుని నీట్గా నడపడంలో కానీ. సో వారికి ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు కార్యాచరణ మా ఫౌండేషన్ ద్వారా త్వరలోనే మేము లాంచ్ చేయబోతున్నాం. సో ఇక్కడ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ అనేది మా నాన్నగారి పేరు కీర్తిశేషులు శ్రీ గోరంట్ల శాంతారావు గారు, వారి జ్ఞాపకార్థం మేము మా కుటుంబం రన్ చేస్తూ ఉంది. సో రాజమండ్రిలో ఉన్న బ్లడ్ బ్యాంక్ కూడా మా ఫౌండేషన్ తరఫున మనం స్పాన్సర్ చేయడం వల్ల బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. సో దానివల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో రక్తం యొక్క ధరని, క్వాలిటీ రక్తాన్ని తక్కువ ధరకి నిరుపేదలకి సామాన్యులకి అందుబాటులోకి రావడం జరిగింది. సో ఈ రకంగా అనేక బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అదేవిధంగా సంజీవిని బస్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ వారు నారా భువనేశ్వరి మేడం వారి ఆదేశానుసారం, ఎందుకంటే మేడం యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ట్రైబల్ వెల్ఫేర్. సో గిరిజన ప్రాంతంలో ఉన్న ఆదివాసీలకి వారందరికీ కూడా ఆరోగ్యం మెరుగుపడాలి, వారికి సరైన అవగాహన లేదు, ఆరోగ్యం బాగాలేదు. అందుకని ఇక్కడ రాజమండ్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల ఆవిడ ఇక్కడి నుంచి సంజీవిని అనే బస్సు ద్వారా ఒక డాక్టర్ని, ఒక నర్స్ని, ఒక ఫార్మసిస్ట్ని ఏర్పాటు చేసి సుమారు 300 క్యాంప్స్ రాజమండ్రి బేస్ చేసుకుని ఇక్కడి నుంచి రోజు ఒక 80 కిలోమీటర్లు రోజు ఆ బస్సు వెళ్ళి ఆ ప్రాంతంలో ముందుగానే మనం చాటింపు వేసి ప్రతి మారుమూల పల్లెలు ఎవరైతే కిందకి కనీసం గోకవరం ఊరి దాకా కూడా రాలేరు అలాంటి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఆ రోజు ఆ బస్సు సంజీవిని బస్సు వైద్యాలు అందిస్తుంది. సో దీని ద్వారా మా గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ చేసిన ఈ యొక్క స్పాన్సర్షిప్ వల్ల ఇంతమంది నారా భువనేశ్వరి మేడం గారి వారి యొక్క విజన్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సంజీవిని బస్ ద్వారా ఇంతమందికి ఉపయోగపడుతున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం, ఆనందపడుతున్నాం. మా నాన్నగారు ఏదైతే ఆశించారో మనం ఎప్పుడు మంచి చేస్తూ ఉండాలి, ఆ మంచి మన తరాలకి వస్తుందన్నారు. బహుశా ఆయన చేసిన మంచి అంతా కూడా నా ద్వారా ఇవాళ చాలామందికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అదే కార్యాచరణ ముందుకు కూడా తీసుకెళ్తాం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మా హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ఈ ఉత్సవాలకు ఇచ్చేసిన మిత్రులకి, నాయకులకి, నా శ్రేయోభిలాషులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రింట్ మీడియా సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇవాళ నా పుట్టినరోజు. నేను నిస్వార్థంగా గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ తరఫున చేస్తున్న కార్యక్రమాలకి రాజకీయాలకి సంబంధం లేదు. ఎందుకంటే నేను సుమారు ఎలక్షన్ ముందే, మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే మన జరిగిన ఎలక్షన్ ముందే మేము మా ఫౌండేషన్ తరఫున ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ రోజున నా రాజకీయం అనే టాపిక్కే లేదు. రాజకీయాలు అనేది రాజకీయం ఎప్పుడైతే అవసరం అప్పుడు దాని గురించి మాట్లాడదాం. 2028లో మాట్లాడదాం. ఇప్పుడు ఓన్లీ మనం సర్వీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సర్వీస్ తప్ప ఇంక వేరే డీవియేషన్ లేదు. నేనైతే ఒకటే చెప్తా, నాకు స్వార్థం ఉంది. మా నాన్నగారి పేరు చిరస్థాయిగా ఉండాలి అనే స్వార్థంతో నేను గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ నడుపుతున్నాను. అందులో ఎక్కడా రాజీ లేదు. ఇంకోటి కూడా చెప్తాను, ఎక్కడా కూడా డీవేట్ కావు. నేను ఎంత పెద్దవాడినైనా లేదా ఎంత చిన్నవాడినైనా ఈ ఫౌండేషన్ యాక్టివిటీ ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం రెంటింపు అవుతుంది తప్ప ఎక్కడా కూడా తగ్గదు. సో దీని రాజకీయంతో దయచేసి కలపద్దు. కాదండి, మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, రాజమండ్రి ప్రజలు, నా మిత్రులు, మీరందరూ నాకు ఇచ్చినప్పుడు ప్రస్తుతం దాని గురించి ఆలోచిస్తాను. అత్యాస నాకు లేదు.
అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు తప్పకుండా మన సినిమా గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ మన హీరోయిన్, మన హీరోయిన్ సుమనా చౌదరి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం మీడియా వాళ్ళు. మీరందరూ మీ స్మైల్స్ చూస్తే చాలా ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ ఇక్కడ వచ్చినందుకు. మా మూవీ బానిరా, నా పేరు సిమ్రన్ చౌదరి అండి. నేను మా మూవీ బానిరాలో ఫీమేల్ లీడ్గా చేశాను. అండ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈ మూవీ గురించి మాట్లాడడానికి అరేంజ్ చేశాము. సో మొదలు పెడదామా? అండ్ ఇంకో చిన్న ఇంట్రొడక్షన్ అండి నా గురించి. సో నేను ఫస్ట్ టైం సినిమాలో డెబ్యూగా రాబోతున్నాను యాజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. నా పేరు అవినాష్ తిరుబీటుల. చిన్నప్పటి నుంచి నాకు ఓకేనా. సో చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ చేయాలి అని ప్యాషన్ ఉండేది. దాంట్లో యాక్టింగ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది. అండ్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అసలు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదండి నాకు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. MBA చేశాను కోట్ నుంచి. దాని తర్వాత ఒక 7 years జాబ్ చేస్తూ బిజినెస్ చేసుకుంటూ ఫైనల్లీ సినిమా తీద్దాం ఎప్పటికన్నా అనుకుంటూ ఫైనల్లీ ఇక్కడ ఉన్నాం మనం. వానరా సినిమా Jan 1st రాబోతుంది. సో ఎనీ క్వశ్చన్స్ మీకు ఏమున్నా కూడా ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ అండి. సో స్పిరిచువల్ కాదండి మాది. ఇట్స్ ఏ రూరల్ డ్రామా. మనం షూట్ చేసిన మొత్తం కూడా అమలాపురంలో షూట్ చేసాం. కాకపోతే ఏంటంటే ఇందులో ఒక మైథలాజికల్ టచ్ ఉంటుంది మనకి సినిమాలో. జనరల్ గా మన మెటఫర్స్ యూజ్ చేస్తుంటాం కదా. మనం ఏదన్నా ఇంట్లో ఒక వెయిట్ మొయ్యాలన్నా, గట్టి వెయిట్ మొయ్యాలన్నా జై బజరంగ్ బలి అనుకుంటాం. అలాంటి మనం కనెక్ట్ అయ్యే మెటఫర్స్ యూజ్ చేసుకుంటూ ఒక స్టోరీని వీవ్ చేసాం మనం. సో ఇట్ ఈస్ అ రూరల్ డ్రామా విత్ ఎ మైథలాజికల్ టచ్. యాక్ట్రెస్ గా, డైరెక్టర్ గా మీకు ఇప్పుడు ఈ మూవీ ఏ విధంగా క్రెడిబిలిటీ అనేది తీసుకొస్తుంది సార్? తప్పకుండా అండి. ఐ మీన్ మీరు టీజర్ సాంగ్స్ చూస్తుంటే ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మార్కెట్లో. సో దాంతోనే అట్లీస్ట్ మాకు ఒక మంచి పుష్ వచ్చింది మార్కెట్లోకి. అండ్ రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా సినిమా చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూస్తారు Jan 1st. సో యాజ్ అన్ యాక్టర్, డైరెక్టర్ గా నేను 2 కేటగిరీస్లో చేయాల్సి వచ్చింది. లేదు కాదండి, స్టోరీ స్క్రీన్ పే నా ఫ్రెండ్ రాశాడు. నా ఎంకే బ్యాచ్మేట్ విశ్వజిత్ అని. ఆయన స్టోరీ స్క్రీన్ పే రాశారు. దాని డైలాగ్స్ వచ్చేసి సాయి మాధవపూర్ రావు గారు రాశారు. ఇనిషియల్ నేను చేద్దాం అనుకో, నేను చెప్పాను కదా వేరే డైరెక్టర్ వెళ్దాం అనుకున్నాము. కానీ వర్కౌట్ కాక ఒక 3 months బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకొకళ్ళ మీద నమ్మే ఇది నాకు కాన్ఫిడెన్స్ రాలేదు నాకు. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక సినిమా పోయిందా 2వ సినిమా ఉండదు. ఇంకొకరి మీద మళ్ళీ నమ్మే అవకాశం, నాకు కాన్ఫిడెన్స్ అయితే నాకు రాలేదు. అందుకే నాకు నేను ఒక 3 నెలలు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ట్యూటోరియల్స్, AI యూజ్ చేసుకుంటూ డైరెక్షన్ నేర్చుకున్నాను. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ నాకు నేను పూణే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నా కూడా డైరెక్షన్ కోర్సు, నాకు ఇదే నాలెడ్జ్ వచ్చేది. సో ఇది అంత మెటీరియల్ ఉంది మనకి. సో దానివల్ల నాకు ఈజీ అయింది. పోలీసు ఉన్నతాధికారి అవునండి జన్మించి మీరు సినిమా పట్ల ఎప్పుడు ఆకర్షితులయ్యారు, ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే మా నాన్నగారు కోరికట్టేది. మా నాన్నగారు హీరో అవుదాం అనుకున్నారు, యాక్టర్ అవుదాం అనుకున్నారు. కానీ కాలేకపోయారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోయారు. చిన్నప్పటి నుంచి మా కాన్వర్సేషన్స్ ఎట్లుండేవంటే, మాకు కైంటిక్ హోండా ఉండేది. రోజు స్కూల్కి ఆయన నన్ను డ్రాప్ చేసేవాళ్ళు. ముందు నన్ను కూర్చోబెట్టుకుని ఏదంటే ఏం చెప్తారు, బాగా చదువుకోరా, అందరితో బాగుండని చెప్తారు కదా. మా నాన్నేమో అరే ఆ సినిమాకి వెళ్దాం ఈవినింగ్, ఆ హీరో బాగా చేశాడు కదా నిన్న చూసిన సినిమాలో, జాకీ చాన్ సినిమా డబ్బింగ్ వస్తుందంటే ఈ వీకెండ్ దానికి వెళ్దామా, ఇలాంటివి మాకు జరుగుతూ ఉండేది. అలా ఆయన ఇష్టం నాకు వెళ్ళి నా ఇష్టం అయిపోయింది. ఆ ఇష్టం కొద్ది ప్యాషన్ అయిపోయి నేను ఫైనల్లీ ఇక్కడ ఉన్నాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అంటే ఎస్పెషల్లీ నాకు ప్రాబ్లం అనిపించింది ఆన్ సెట్ మేనేజ్మెంట్ అండి. బికాస్ క్రియేటివ్ పార్ట్ ఎంతన్నా మనం ముందే ప్రిపేర్ అవుతాం కాబట్టి అక్కడ నాకు పెద్ద ఛాలెంజెస్ అయితే రాలేదు. ఆన్ సెట్ మేనేజ్మెంట్ నాకు ప్రాబ్లమ్స్ ఏం, బట్ అది కూడా నేను ఎలా హ్యాండిల్ చేయగలిగానంటే, మా ఎడిటర్ గారు చోటగి ప్రసాద్ గారు, నాకు డైరెక్షన్ టీం లేదు, నేను చేద్దామని రాలేదు కదా, నా టీం కూడా లేదు. చోటగి ప్రసాద్ గారు నాకు మంచి టీం ఇచ్చారండి. నా కింద బేసిక్ క్రియేటివ్ టీం కానివ్వండి, ADs కానివ్వండి, ఒక చాలా ఎక్సలెంట్ టీం ఇచ్చారు. వాళ్ళు ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది. మనం చేశాను
ప్రస్తుతంలో మీ సినిమా ప్రేక్షకుల్ని ఏ విధంగా మీ థియేటర్ రప్పించగలుగుతారు సార్? ఇప్పుడు మామూలుగా మీ కంటెంట్ కానీ ఇది కానీ. సో ఇప్పుడు మనం చూస్తుంటే మనం మార్కెటింగ్ మొత్తం రెగ్యులర్ గా చేయట్లేదండి, డిఫరెంట్ గా చేస్తున్నాం. మీరు చూస్తే 2 రోజుల బ్యాక్ వచ్చిన క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. సో మేము ఇద్దరం రోడ్డు మీద ఉండి ర్యాండమ్ గా కొన్ని బైక్లు ఆపుతున్నాం. ఇంకా నా సినిమా బైక్ గురించి, హీరో బైక్ ఒక రావణాసుడు లాంటి క్యారెక్టర్ ఎత్తుకోపోతే వీడు ఎలా తెచ్చుకున్నాడా అనేది మన బేసిక్ ప్లాట్. సో రోడ్డు మీద వెళ్ళి బైక్ ఆపి అడుగుతున్నాం, మీరు వాంటా టీజర్ చూసారా, ఏమైనా పోస్టర్లు చూసారా వాళ్ళ బైక్ మీద చలాన్ క్లియర్ చేసేస్తున్నాం. సో హైదరాబాద్లో చేసాము, విజయవాడలో చేసాము, ఈ రోజు రాజమండ్రి అమలాపురంలో కూడా చేయబోతున్నాము. సో ఇలాంటి ఒక డిఫరెంట్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ వస్తున్నాము, సో దాట్ మనకి ఈజీగా జనాలు రీచ్ అవుతాము అని. మన ప్రొడ్యూసర్ స్వామి. సో ఇద్దరు ఉన్నారు, అంటే 2 బ్యానర్స్ ఉన్నాయి సార్ మనకి. ఒకటేమో సిల్వర్ స్క్రీన్ సినిమాస్, అందులో నా ఫ్రెండ్సే చేశారు, నా 3 ఫ్రెండ్స్ అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గారు, వాళ్ళు కలిసి ఈ ప్రాజెక్ట్ని ప్రొడక్షన్ చేయడం జరిగింది. అండ్ మొన్నే ఆఫ్టర్ ఫస్ట్ కాపీ ఇచ్చాక ఏషియన్ సినిమా సునీల్ నారాయణ్ గారు చూసి వాళ్ళు మనకి ప్రెజెంట్ చేశారు. సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంటైర్ ప్రెజెంట్స్ అండ్ ప్రొడక్షన్. 2026 జనవరి 1 రిలీజ్ డేట్ అంటున్నారు, కరెక్ట్ అండి? జాన్ 1 రిలీజ్ నా ఫస్ట్ సినిమా మీదే అవుతుంది. నూతన సంవత్సరం వానర ప్రపంచనం టైటిల్ ఇదే ఎందుకు పెట్టారు అంటే హీరో క్యారెక్టర్ సార్. అది మనం స్టోరీ స్టార్ట్ అయ్యేది కూడా 5100 BC స్టార్ట్ అవుతుంది, ప్రెసెంట్ లో స్టార్ట్ కాదు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రెసెంట్కి ఎలా వచ్చామా, వీడు అదే హీరో క్యారెక్టర్ ఏంటంటే అతను ఒక వానర డిసెండెంట్. అలాంటి వాడి బైక్ పట్టుకెళ్ళిపోతే ఎవరన్నా మోడర్న్ ఏజ్ లో, వాడు రావణాసురుడు లాంటి క్యారెక్టర్ అయితే ఎలా కొట్టుకుంటారు, కోతిలో రావణాసురుడు మీద కొడుతుంది. అది మన కథ. కొత్త కంటెంట్ అండి లేకపోతే పాత కంటెంట్ కొత్త కలర్ ఇచ్చారు? కొత్త కంటెంట్ మనకి, అంటే ఈ స్టోరీలో ఉండే నావెల్టీ ఏదైతే ఉంటుందో మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి మన స్టోరీ రైటర్ కూడా ఆయన ఆల్మోస్ట్ ఒక 20 స్టోరీల దాకా చెప్పారు నాకు. లాస్ట్ 5 years నుంచి ట్రావెల్ అవుతుంది. ఫైనల్లీ ఇది మనం చేయాల్సిన స్టోరీ అనుకుని వచ్చాను, లేకపోతే రెగ్యులర్ రామ్ కామ్తో వచ్చేసేవాడిని కానీ అట్లా రావాలని లేదు. అది ఒక డిఫరెంట్గా ఒక సబ్జెక్ట్ ట్రై చేద్దామని ఇలాంటి కంటెంట్ తీసుకోవచ్చు. చూస్తే ఒక అర్బన్ సిటీ అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేశాను. ఇందులో వానరాలో ఫస్ట్ టైం నేను ఒక అచ్చం పల్లెటూరు అమ్మాయి, కొంచెం మనసులో ఏముంటుంది అదే బయట చెప్తుంది, చాలా ఆనెస్ట్ గా ఒక మంచి మాసి ఫన్ క్యారెక్టర్ తో వస్తున్నాను. సో చాలా ఎక్సైటెడ్ అండి. నేనే కొంచెం ఆంధ్ర స్లాంగ్ కోసం ట్రై చేశాను. సో ఆడియన్సెస్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది. అండ్ నా ఫిల్మోగ్రఫీలో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉందని ఐ హ్యావ్ టు థ్యాంక్ అవినాష్. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ నాకు కూడా ఉంటుంది కదా, కొత్త రోల్స్ చేయాలి, ఒక సిటీ క్యారెక్టర్, ఒక రూరల్ క్యారెక్టర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. హైలైట్ నేను చెప్పానండి, సిమ్రన్ చౌదరి నా పేరు. ఇంతకు ముందు ఈ నగరానికి ఏమైంది అని ఒక ఫిల్మ్ వచ్చింది, చాలా హిట్ కూడా అయింది అని అందరికి. ఆ చాయ్ బనానా ఆతా అని డైలాగ్ చాలా నచ్చింది. దాని తర్వాత సెహరీ, అథర్వ ఇలాంటి ఒక 6-7 ఫిల్మ్స్ చేశానండి. అండ్ ఇప్పుడు బాగా చూస్తున్నాను. నెక్స్ట్ పిక్చర్స్ షూట్ మొదలైంది కానీ ఒఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అండ్ ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను చెప్పకూడదు. మా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎప్పుడు కరెక్ట్ టైం ఉంది అప్పుడు ఒఫిషియల్ అనౌన్స్మెంట్ చేస్తారు. బట్ నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ 2-3 మూవీస్ కోసం. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఆనెస్ట్లీ చెప్పాలంటే నేను ఇప్పుడు వరకు మూవీ చూడలేదు, కానీ ఓన్లీ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళాక కొంచెం రషెస్ చూసాను, అది చాలా బాగున్నాయి. నేను ట్రైలర్ కూడా చూసాను, ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. సో చాలా కాన్ఫిడెంట్ అండి. స్టోరీ కూడా చాలా బాగుంది, కొంచెం మిస్టరీ కూడా ఉంది, కొంచెం యాక్షన్ కూడా ఉంది, కొంచెం రొమాన్స్ కూడా ఉంది. ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ కలిసి చూడొచ్చు అలాంటిది ఒక ఫిల్మ్. సో చాలా ఎక్సైటెడ్ అండ్ కొంచెం నర్వస్ కూడా. బట్ ఫస్ట్ జాన్కి రాబోతున్నాం. అండ్ 2026 ఒక మంచి బ్యాంగ్ మీద స్టార్ట్ అవుతుంది అని నమ్మకం వస్తుంది. మీ దగ్గర నుంచి మంచి డ్యూయట్ డాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమా నుంచి?
ఒక చిన్న డాన్స్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, ఒక మంచి మాసీ ఫన్ నంబర్. ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ రొమాంటిక్ సాంగ్ అండి. లైఫ్ ఆఫ్ హీరో క్యారెక్టర్ ఒక సాంగ్ రిలీజ్ కాలేదు, నెక్స్ట్ చేయబోతాం గోదారే అని. పాట పేరే గోదారే. హీరో లైఫ్ మొత్తం చూపిస్తుంటాం, అందులో రొమాన్స్ కూడా పాట. బట్ అదైతే దాని తర్వాత వన్స్ అది స్టార్టింగ్ 10 నిమిషాలు వచ్చేస్తుంది సినిమాలు. అది దాటాక మీకు సినిమాలు ఎక్కడ రొమాన్స్ ఉంటుంది, ప్రాపర్ కంటెంట్ మీద వెళ్ళిపోతాం. ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫైట్స్ ఉన్నాయండి. ఉందండి. నేను యాక్చువల్లీ ఒక క్లాసికల్ డాన్సర్ అండి, నేను కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు వరకు ఎప్పుడు ఆ స్కిల్ నేను చూపించలేదు సినిమా. ఒక మంచి డాన్స్ రోల్ చేయాలని నాకు థ్యాంక్ యూ సో మచ్.